Welcome to Lata ZJZ online classes. This is part 5 of electric current of class 10 physical science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో 5వ భాగాన్ని చెప్పుకుంటున్నాం విద్యుత్ ప్రవాహం అనే పాఠంలో. ఇంతకుముందు లెసన్లో మనము కరెంటు విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి, పొటెన్షియల్ భేదం అంటే ఏమిటి అనేవి తెలుసుకున్నాము. దాంతోపాటు ఓం నియమం గురించి కూడా తెలుసుకున్నాం. మరి ఈ భాగంలో ఓం నియమానికి ఉన్న పరిమితులు ఏమిటి అనేవి తెలుసుకోబోతున్నాం. సో ఓం నియమానికి ఉన్న పరిమితులు అంటే అన్ని వాహకాలు ఓం నియమాన్ని పాటించవు. లోహ వాహకాలు మాత్రమే ఓం నియమాన్ని పాటిస్తున్నాయి. కానీ వాటి ఉష్ణోగ్రత, ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉండాలి. అంటే ఉష్ణోగ్రతను బట్టి ఈ పదార్థ నిరోధం అనేది మారుతుంది. కనుక ఉష్ణోగ్రత మారితే వాహకానికి సంబంధించిన VI గ్రాఫ్ సరళ రేఖగా ఉండదు. అదేవిధంగా వాయువాహకాలకు కూడా ఓం నియమం వర్తించదు. అలాగే జర్మేనియం, సిలికాన్ వంటి అర్ధవాహకాలకు కూడా ఓం నియమం అనేది వర్తించదు. మరి అసలు ఈ నిరోధం అంటే ఏమిటి? అన్ని పదార్థాలకు ఈ నిరోధం విలువ ఒకే విధంగా ఉంటుందా, ఉండదా, ఎందుకని అలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. ఇది చూడండి, మనము ఒక వాహకాన్ని బ్యాటరీకి కలిపినప్పుడు దాంట్లో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు ఒక నిర్దిష్ట దిశలో కదిలితే దాన్నే మనం విద్యుత్ ప్రవాహం అనేది చెప్పుకున్నాం. అయితే ఇవి లాటిస్లోని ధన అయాన్లతో అభిఘాతం చెంది నిశ్చల స్థితికి వస్తాయని చెప్పుకున్నాం. అంటే ఉష్ణ రూపంలో వాటి యాంత్రిక శక్తిని కోల్పోతాయి. ఆ బ్యాటరీ సహాయంతో వాహకం అంతటా ఏర్పరిచిన విద్యుత్ క్షేత్రం వల్ల ఎలక్ట్రాన్లు తిరిగి శక్తిని గ్రహించి కదలడం ప్రారంభిస్తాయి. మరి ఈ లాటిస్ అయాన్లు ఎలక్ట్రాన్ల చలనాన్ని ఆటంకపరుస్తున్నాయి. ఈ లాటిస్ అయాన్లు ఎలక్ట్రాన్ల చలనాన్ని కలిగించే ఈ ఆటంకం అనేది ఆ పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ వాహకంలో ఎలక్ట్రాన్ల చలనానికి కలిగే ఆటంకం ఉందో దాన్నే మనము నిరోధము అని అంటున్నాం. అంటే ఎలక్ట్రాన్ల చలనాన్ని నిరోధించే పదార్థాన్ని నిరోధకము, రెసిస్టర్ అని అంటారు. మరి దీనివల్ల మనకి ఏంటి ఉపయోగము? ఈ ఓం నియమం వల్ల ఉపయోగం ఏంటి? అదేవిధంగా మరి మనకి అప్పుడప్పుడు ఎలక్ట్రిక్ షాక్ అనేది మనం వింటూ ఉంటాం. దీన్ని తెలుగులో విద్యుత్ ఘాతము అంటున్నాం. అసలు ఈ విద్యుత్ ఘాతం అంటే ఏమిటి? ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఎలక్ట్రాన్ ప్రవాహమా లేదా వోల్టేజా అంటే పొటెన్షియల్ భేదమా? ఏం జరుగుతుంది అసలు అనేది తెలుసుకుందాం. ఈ విద్యుత్ ఘాతం ఎలా తగులుతుంది ఒక మనిషికి అంటే, మానవ శరీరం ఒక నిరోధకం అని అనుకుందాం. మన శరీరం నిరోధం విలువ సాధారణంగా 100 ఓంలు ఉంటుంది. ఎప్పుడు శరీరం ఉప్పు నీటితో తడిసి ఉన్నప్పుడు 100 ఓంల నుంచి మనకి ఇక్కడ 5 లక్షల ఓంలుగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. అంటే చర్మం బాగా పొడిగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఇది ఇచ్చారనమాట. అంటే మనకి మన శరీరము ఈ మధ్యలో ఉంటుంది. 100 ఓంల నుంచి 5 లక్షల ఓంల మధ్యలో నిరోధంగా ఉంటుంది. మరి మానవ శరీరం గుండా ఈ విద్యుత్తు ఎంత ప్రవాహం ఉంటుంది అని మనం లెక్క కనుక కడితే, ఒకవేళ మనము 24 వోల్ట్ల బ్యాటరీని మనం వేలతో తాకినప్పుడు వాళ్ళు ఏం పూర్తయింది అనుకుందాం. అప్పుడు మన శరీరం నిరోధము 1,00,000 ఓంలు అనుకుందాం. అప్పుడు మీ శరీరం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహము ఎంత అవుతుంది? I = V × R అని మనం చెప్పుకున్నాం. కాబట్టి I = V 24 ఉంది ఇక్కడ. I = V/R I = 24/100 చేస్తే మనకి ఎంత వచ్చింది? 0.00024 ఆంపియర్ వచ్చింది. ఇది చాలా స్వల్పం, చాలా తక్కువ. అంటే ఇటువంటి విద్యుత్ ప్రవాహం మన శరీరం గుండా ప్రవహించినా మనకి ఎటువంటి ప్రభావం దాని వల్ల తెలియదు. మరి మన ఇళ్లలో వాడే వోల్టేజ్ ఎంత? మన ఇళ్లలో వాడే వోల్టేజు సుమారుగా 240 వోల్ట్ ఉంటుంది. ఈ 240 వోల్ట్ తీగను తాకినప్పుడు మన శరీరం గుండా ఎంత విద్యుత్ ప్రవహిస్తుంది? చూడండి, మళ్ళీ I = V/R తీసుకుంటే మనకి 0.0024 ఆంపియర్ వచ్చింది.
అంటే ఇప్పుడు ఈ పరిమాణం అనేది పెరిగింది. ఈ విద్యుత్ ప్రవాహం మన శరీరంలోకి ప్రవహిస్తే శరీరంలో వివిధ అవయవాలు నిర్వహించే పనులకు ఆటంకం కలుగుతుంది. ఈ ఆటంకానే మనం విద్యుద్ఘాతం, ఎలక్ట్రిక్ షాక్ అని అంటున్నాం. మన శరీరం గుండా ఒకవేళ ఇంకా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? మన శరీరంలో కణజాలం అనేది దెబ్బతింటుంది. దాని ద్వారా శరీర నిరోధం అనేది తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఈ విద్యుత్తు ప్రవహించే కాలం ఇంకా పెరుగుతుంది కాబట్టి ఇంకాస్త విద్యుత్ ఎక్కువ ప్రవహిస్తుంది, అంటే విద్యుత్ ఇంకా పెరుగుతుంది. ఇలా ఈ విద్యుత్ ప్రవాహం కనుక 0.07 యాంపియర్కు చేరితే అది గుండె పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది. ఈ 0.07 యాంపియర్ల విద్యుత్ ప్రవాహం గుండె ద్వారా 1 సెకండ్ కంటే ఎక్కువ కాలం ప్రవహిస్తే కనుక ఆ మనిషి స్పృహ కోల్పోతాడు. ఇలా విద్యుత్ ఇంకా ఎక్కువ కాలం ప్రవహించింది అనుకోండి, అప్పుడు ఆ మనిషి చనిపోతాడు. కాబట్టి మానవ శరీరంపై ఈ విద్యుత్ ప్రవాహం అనేది ఈ విధంగా పనిచేస్తుంది. మరి ఎంత విద్యుత్తు ఉన్నప్పుడు మనకి ఎటువంటి ప్రభావం ఉంటుంది అనేది చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఉంది. 0.001 మనం ప్రభావాన్ని గుర్తించగలుగుతాం అంతే. అదే 0.005 నొప్పిని కలగజేస్తుంది. 0.01 కండరాలు సంకోచిస్తాయి. 0.015 కండరాల పటుత్వం దెబ్బతింటుంది. 0.07 1 సెకండ్ కంటే ఎక్కువ ఉంటే గుండె ద్వారా ప్రవహిస్తే స్పృహ కోల్పోతాడు. అంటే మనకి ఇక్కడ ఈ విద్యుత్ ఘాతం అనేది మన శరీరంలో 2 అవయవాల మధ్య పొటెన్షియల్ భేదం ఉన్నప్పుడు మనం విద్యుత్ ఘాతంకి గురి అవుతాం అని చెప్పవచ్చు. అంటే మానవ శరీరం గుండా విద్యుత్ ప్రవహించేటప్పుడు తక్కువ నిరోధాన్ని కలిగించే మార్గాన్ని అది ఎన్నుకుంటుంది. మన శరీరం అంతటా నిరోధం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకి మన శరీరం లోపలి అవయవాల కంటే చర్మానికి నిరోధం ఎక్కువ. అంటే శరీరంలో విద్యుత్ ప్రవాహం జరుగుతున్న కొద్దీ శరీర నిరోధం పరస్పరము విలోమంగా మారుతూ ఉంటాయి. అంటే విద్యుత్ పెరుగుతున్న కొద్దీ నిరోధం అనేది తగ్గుతూ పోతుంది. అంటే మనము మరి అసలు విద్యుత్ ఘాతం అంటే ఏమిటి అంటే, మనం విద్యుత్ ఘాతం అనేది విద్యుత్ పొటెన్షియల్ భేదము, విద్యుత్ ప్రవాహము మరియు శరీర నిరోధాల ఫలిత ప్రభావం చెప్పవచ్చు. అంటే ఇది ఏ ఒక్క విద్యుత్ ప్రవాహం కాదు, పొటెన్షియల్ భేదము కాదు, నిరోధము కాదు. ఈ మూడింటి యొక్క ప్రభావాన్నే మనం విద్యుత్ ఘాతం అని చెప్తున్నాం. మరి దీన్ని మనము ఎలా కొలవచ్చు అంటే, మనకి ఇక్కడ మల్టీమీటర్ అనేది దొరుకుతుంది. మల్టీమీటర్ పరికరం ద్వారా మనము నిరోధంని, వోల్టేజ్ని, కరెంటుని, ఈ మూడింటిని కూడా మనం కొలవగలుగుతాం. ఇది మల్టీమీటర్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఏంటంటే, పక్షులు ఎప్పుడైతే పక్షులు ఆ తీగలపై నిల్చుంటాయో వాటికి మాత్రం మరి షాక్ తగలదు, విద్యుత్ ఘాతం ఎందుకు కలగదు అని డౌట్ వచ్చి ఉండాలి ఈ పాటికి. ఎందుకు అంటే చూడండి, కరెంటు స్తంభాలపై ఈ 2 విద్యుత్ సరఫరా తీగలు సమాంతరంగా ఉంటాయి. అంటే ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు ఈ రెండిటి మధ్య 240 వోల్ట్ల పొటెన్షియల్ భేదం ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఏదైనా విద్యుత్ పరికరాన్ని కలిపితే అది విద్యుత్ ప్రవాహాన్ని పొందుతుంది. అంటే విద్యుత్ ప్రవాహాన్ని పొందాలి అంటే ఈ 2 తీగలకు కలపబడి ఉండాలి. కానీ ఈ అధిక వోల్టేజ్ తీగపై పక్షి తీగపై కూర్చున్నప్పుడు దాని కాళ్ళ మధ్య పొటెన్షియల్ భేదం లేదు. ఎందుకంటే అది ఏదో ఒక తీగపై మాత్రమే నిల్చుంటుంది ఈ విధంగా. అందుకని అది ఒక తీగపై ఉంది కాబట్టి పక్షి గుండా విద్యుత్ ప్రవాహం జరగదు, కాబట్టి దానికి విద్యుత్ ఘాతం కలుగదు. ఓకే, మనకి ఎప్పుడైతే ఈ రెండిటి పైన కలిపినప్పుడు మాత్రమే మనకి విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది, అప్పుడే విద్యుత్ ఘాతం అనేది కలుగుతుంది. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, టుడే we are going to know the limitations of Ohm's law. We already learned about Ohm's law, but Ohm's law is valid for only metal conductors provided the temperature and other physical conditions remain constant. But the resistance of the material changes with temperature.
So hence for changing temperature, the VI graph for a conductor will be non-linear. So Ohm's law is not applicable to gaseous conductors also. It is not applicable to semiconductors such as germanium and silicon like LED. So what is this resistance? How to understand this resistance, and is the value of resistance is same for all materials? If you want to know how to know that, when a conductor is connected to a battery, the free electrons start moving with a drift speed in the specified direction. During this motion, the electrons collide with positive ions. These positive ions are fixed in the lattice, So and come to halt. So this means they lost mechanical energy in the form of heat due to the electric field that was set up by battery throughout the conductor. These electrons regain the energy from the field and proceed to move. So there is some resistance here. So the motion of electrons is obstructed by the lattice ions. So this obstruction, the obstruction offered to the flow of electrons in a conductor by lattice ions, depend upon the nature of the material. So this resistance of conductor defined as obstruction to the motion of the electrons in a conductor. So the material which offers resistance to the motion of electrons is called resistor. So now we have to know what is electric shock. So what causes electric shock in the human body? Current or voltage or resistance. So let us assume that human body is a resistor. The resistance of the human body is generally various 100 ohms. If body is wet with salt water, then it is 100 ohms to 5 lakh ohms if the skin is very dry. If skin is very dry, the very low current allowed in the human body, so there is resistance of 5 lakh ohms. But if you want to calculate how much current flows through the human body, let us assume we touch 2 electrons of a battery 24 volts, and then the body resistance will be 1 lakh ohms. Then what will be the I equal to V by R, we know that. So I equal to V by R, that means 24 by 1 lakh, that means 0.00024 ampere. So this current is very small. So we when this such small current passes through the human body, it does not affect. But what happened when we touch the wire 240 volts? The household circuits contains 240 volts. So when we touch this type of wires with 240 volts, the current passing through the body is I equal to 240 by 1 lakh, that means 0.0024 amperes. So when this quantity of current flows through the body, the function of organs inside the body gets disturbed. So this disturbance inside the body is felt as electric shock. So this is called electric shock. So if this current flow continues further, it damages the tissue of the body, which lead to decrease the resistance of the body. When this current flows for a longer time, damage to the tissues increases, and thereby a resistance of human body decreases further. Hence the current through the human body will increase. If this current reaches 0.07 ampere, it affects functioning of heart. So if this much current passes through the heart for more than 1 second, it could be fatal. If this current flows for a longer time, the person in electron is being killed. So how much current could affect our body? So here is this is a table. We can know 0.001 ampere, so can be felt only. If that is 0.005, it is painful. If that is 0.01 ampere, causes involuntary muscles contraction.
and if that is 0.015 causes loss of muscle control, and that is 0.07 if through the heart causes serious disruption, probably fatal if lasts more than 1 second. So if that happens for a longer time, the man will be killed. So we conclude that what is electric shock here. So what is electric shock? When there is a potential difference exists between one part of the body and another part. When current flow through human body, it chooses the path which offer low resistance. So the resistance of body is not uniform throughout it. For example, skin offers more resistance than the organ inside the body. So as long as current flow continues inside the body, the current and resistance of human body goes on changing inversely. So these are inversely proportional, the resistance and the current. Hence the electric shock is combined effect of potential difference, electric current and the resistance of the human body. So electric shock is not only potential difference, not only electric current, not only resistance. So it is the combination of these three, potential difference, electric current and resistance of human body. So if you have a doubt that when the board doesn't get shock when it stands on high voltage wire. So there are, if you observe, there are two parallel transmission lines on electric poles. The potential difference between these two lines is 240 volts throughout their lengths. If you connect any conducting device across these two wires, it causes current flow between the wires. But when the board stand on a high voltage wire, there is no potential difference between the legs of the board because it stands on the single wire, not on two wires. It not stand on two wires like this. It stand only on the one wire, single wire. So that's why, so no current passes through the board, hence it does not feel any electric shock. Okay, this is the reason the board doesn't get shock when it stands on a high voltage wire. So this is the picture of a multimeter. By this multimeter we can measure voltage, current flow and also resistance. So this is work as ammeter, voltmeter and ohm meter also. So ohm meter which we can measure the resistance. So by this multimeter we can measure current flow, potential difference, that is voltage and also resistance. So that's why it's called multimeter. Okay, so this is our lesson. In this lesson there are very important questions. See, first one is here, why doesn't a board get shock? So this is the answer, because it stands on a single wire, not on two wires. Okay, next important question, what is electric shock? So what is electric shock? See, this is the combined effect of potential difference, electric current and resistance of human body. Okay, so this is called electric shock, important question. And next, here, limitations of Ohm's law. So what are the limitations of Ohm's law? These are the limitations of Ohm's law. It cannot not applicable for gaseous conductors, it not applicable for semiconductors, it applicable for only metal conductors, but when temperature is constant. So if temperature changes,
V and I also changes. Okay, so these are the important questions in this part. పిల్లలు ఈ భాగంలో ఇంపార్టెంట్ ప్రశ్నలు, ముఖ్యమైన ప్రశ్నలు ఏవంటే చూడండి. మొదటి ప్రశ్న మీకు ఇక్కడే ఉంది. పక్షికి ఎందుకు షాక్ తగలదు, ఎందుకు విద్యుద్ఘాతం కలగదు అనేది. ఎందుకంటే అది ఒకే తీగపై ఉంది కాబట్టి. కానీ మీ ఆన్సర్ ఇంత క్లియర్గా ఉండాలి, ఇదంతా రాయాలి. సో ఇది మొదటి ముఖ్యమైన ప్రశ్న. దాని తర్వాత అసలు విద్యుద్ఘాతం అంటే షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ అంటే ఏమిటి చూడండి. ఇది మన విద్యుద్ఘాతం పొటెన్షియల్ భేదము, ప్రవాహము మరియు నిరోధం యొక్క ఫలిత ప్రభావం అని చెప్తున్నాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ వన్, ఓం నియమం యొక్క పరిమితులు ఏమిటి? ఓం నియమం వాయువాహకాలకు వర్తించదు, అర్ధవాహకాలకు వర్తించదు, లోహవాహకాలకు మాత్రమే వర్తిస్తుంది. ఉష్ణోగ్రత మిగతావి స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ఉష్ణోగ్రత మారితే నిరోధం కూడా మారుతుంది. ఓకే, ఇది మీ ఇవాళటి లెసన్. సో చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఎగ్జామ్స్ బాగా రాయండి.